ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఒక విశేషం ఉంది చెప్పనా. నిన్నటి వరకు నేను రోజు తెంపిన పువ్వులన్నీ మాలలు కట్టి పక్కన పెడుతుంటా, ఫ్రిడ్జ్లో పెడుతుంటా. నేను కొన్ని, సిరికి కొంచెం ఎక్కువ మాల ఇస్తాను. నాకు చిన్న జడనే కదా, చిన్న దండ పెట్టుకుంటా. అయితే మిగతా అవన్నీ అలాగే ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టి ఉంచుతా. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బొట్టు పెట్టిద్దాము అనే ఉద్దేశంగా, ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి అనే ఉద్దేశంగా అలా అల్లుకుంటూ కూడా నేను అనుకుంటా ఈ పువ్వులు ఎవరి తలలోకి వెళ్తాయో, ఏ అమ్మవారి సన్నిధానం చేరుకుంటాయో అని. అలా నా మొర ఆలకించి ఆ పద్మావతి అమ్మవారు తిరుపతికి రప్పించుకున్నారు. నేను అల్లిన మాలలన్నీ, ఈ వారం రోజుల నుండి అల్లిన మాలలన్నీ అమ్మవారి దగ్గరికి రప్పించుకొని తన మెడలో అలంకరించుకున్నారు. నిజం ఫ్రెండ్స్, నేను వట్టిగా అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా అమ్మాయి, నా కొడుకు, నా కోడలు ఇద్దరూ తిరుపతి వెళ్ళారు. రేపు తెల్లవారుజామున దర్శనం ఉంది, సుప్రభాత సేవ ఉంది. అయితే వాళ్ళిద్దరే వెళ్ళారు. వాళ్ళకి మాత్రమే వచ్చింది, ఇద్దరికి ఒక టికెట్ మీద ఇద్దరికి మంత్లీ డ్రాలో వచ్చింది అన్నట్టు. అయితే ఇంకా పిల్లల్ని ఉంచుకొని మేమిద్దరం ఇంట్లో ఉన్నాము, వాళ్ళని పంపించాం. మొదటగా ఈరోజు తిరుపతిలో దిగి, మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, ఇంకా ఆయన డైరెక్ట్ అమ్మవారి దగ్గరకు తీసుకెళ్ళిపోతారు అలా అన్నట్టు. ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తాము. అయితే ఈ చిన్న చిన్న మాలలు తీసుకెళ్ళింది సిరి వెళ్ళేటప్పుడు. అన్నీ నేను అల్లిన రోజు అల్లిన మాలలు ఉంటాయి కదా, తీసుకెళ్ళింది. అయితే అట్లా అమ్మవారికి ఇద్దాము ఈ మాల అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారంట, అవన్నీ ఒకటిగా చేయండి అంటే అన్నీ లింక్ చేసేసారట. పెద్ద మాల తయారు చేస్తే అమ్మవారి మెడలో అలంకరించారట అయ్యగారు. అక్కడ పౌరోహితులు ఉంటారు కదా, పౌరోహితులు వాళ్ళు అమ్మవారి మెడలో అలంకరించారట. ఇక్కడ మనం మామూలు ఏదైనా టెంపుల్కి వెళ్తే మనం తులసి మాల ఇవన్నీ తీసుకెళ్తే అలంకరించారు దాదాపు. చాలాసార్లు నాకు ఇట్లా అనుభవం అయింది. అలాంటిది అంత పెద్ద అమ్మవారు, పద్మావతి అమ్మవారు నేను అల్లిన పువ్వులని తన మెడలో అలంకరించుకున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నాకు చాలా సంతోషం అవుతుంది. వెంటనే మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. ఎంత సంతోషం అనిపించిందో తెలుసా. అక్కడ ఫొటోస్ తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఫోటో ఏం తీయలేదు, అవసరం లేదు, మనం ఎవరికో చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడే నేను టెర్రస్ పైకి వెళ్ళి పువ్వులు తెంపుకొచ్చాను. విరజాజులు, అలాగే ఫస్ట్ టైం దవనము. మన ఇంట్లో మొన్ననే కొత్తగా తీసుకొచ్చి పెట్టాను మొక్క. నాకు ఎప్పుడూ దవనం నిలవట్లేదు, మరి ఈసారి చూడాలి. చివర్లు కట్ చేసుకొచ్చాను. దవనం కనకాంబరాలతో ఈ మాల కడతాను. చూడాలి ఈ పువ్వులు ఎవరి తలలో అలంకరింపబడతాయో, ఏ అమ్మవారి మెడలో అలంకరింపబడతాయో అంతా పైవాడిదయా చూస్తాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది నేను చెప్పింది? బాగుందా? మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.